నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం చూస్తున్నాం. ఈసారి వర్షాలు చాలా ముందుగతలు వచ్చినాయి. గతంలో పడ్డ వర్షాల దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది. 5లో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉన్నట్టు ఎల్బీ నగర్లో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సరూనగర్ ప్రాంతంలో సరూనగర్ కట్ట అని మనకు చాలా మినీ ట్యాంక్ బండ్గా కూడా తెలుసు. కానీ ఇక్కడ బాగా విజృంభణ వర్షం బాగా రావటం, పైన ఉన్న చెరువులు తెగిపోవటం, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంటే వరద వాటరే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సరూనగర్ కట్టలో ఉన్నటువంటి మురికి వాటర్ కూడా చాలా వరకు మరి పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చాలా కాలనీలుగా మునిగినాయి. సో ఆ సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉండేటందుకు డ్రైనేజ్ బాక్సులు కట్టడం కూడా జరుగుతూనే ఉంది. మరి ఆ బాక్సులు గత కొన్ని నెలల నుంచి కూడా అంటే వర్క్ సరిగా జరుగుతుందా జరగలేదా అని అనుమానాలు కూడా నివృత్తమవుతున్న సందర్భంలో మరి గతంలో ఈ మధ్యకాలంలో పడ్డ వర్షాల వల్ల కూడా మరి సరూనగర్లోకి లోపలికి కట్టలోకి వాటర్ వెళ్ళకుండా మరి ఆ సరూనగర్ ఎంక సైడ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా తొమ్మేసి మరి అస్తవ్యస్తంగా చేశారు అన్నట్టుగా కూడా కాలనీవాసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ మరి ఏదైతే మరి యాకుత్పుర నియోజకవర్గము ఐఎస్ అదన్ డివిజన్ మరి ఎలా చూసినట్టయితే శంకేశ్వర బజార్లో ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ 200 పైచీలకు మరి ఇక్కడ విద్యార్థులు కూడా ఉంటారు. మరి ఇది ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడిన సందర్భం ఏంటంటే ఇక్కడ ఏదైతే డ్రైనేజీ పైప్ లైన్ ఉందో అస్తవ్యస్తంగా ఉండటం వల్ల 9 నెలల నుంచి కూడా ఇక్కడ డ్రైనేజీ పొంగి పొరుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణలో మరి డెంగీ సంబంధించినటువంటి 5,50,000 మంది ఫీవర్స్ రావడం కూడా జరుగుతుంది. మరి ఇదంతా నిత్యం ఇలాగ ఉండటం వల్ల ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది, ఇంటి ముందల గుంతలు ఉండకుండా, చిన్న వాటర్ ఉండకుండా, అది కూడా ఎలా అంటే కొబ్బరి చిప్పలలో కూడా ఇంట్లో పెంచినటువంటి పెరట్లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా శుభ్రం చేయాలని మరి యార్డులు కూడా ఇస్తుంది. మరి ఇలాంటి యార్డులు ఇస్తున్నప్పటికీ కూడా మరి బజార్ అలాగా ఉంటే ఎంతమందికి ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలను మన ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే కాలనీ సంక్షేమ జనరల్ సెక్రటరీ గోపినాథ్ గారు ప్రస్తుతం మనతో ఉంటారో వారిని తెలుసుకుంటాం. చెప్పండి సార్, ఏమనిపిస్తుంది, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి? మాకు గత 5-6 నెలల నుంచి కూడా ఈ ఇబ్బంది మేము ఫేస్ చేస్తున్నాము. 6 నెలల కింద మేలో స్టార్ట్ చేశారు వర్క్, బాక్స్ డ్రైనేజ్ వర్క్. క్రమక్రమంగా మొత్తం వేసుకుంటూ వెళ్తామని చెప్పారు. కానీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, తవ్వి పెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వర్క్ ఇంకా కంప్లీట్గా ఏది కూడా షెడ్యూల్ ప్రకారంగా ఇప్పటి వరకు ఎవరికైతే కాంట్రాక్టర్ అప్పచెప్పారో వాళ్ళకి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగా జరిగింది లేదు. ప్రతిదానికి ప్రతి 2 డేస్కి ఒకసారి మీ వర్క్ ఎప్పుడు చేస్తారో అడగడమే. వాళ్ళు హార్డ్లీ వర్క్ చేస్తే మొత్తం మే నుంచి కూడా కలుపుకుంటే ఒక 1.5 మంత్ కంటే ఎక్కువ వర్క్ చేయలేదు. మిగతాదంతా మెటీరియల్ డంప్ చేయడము, రోడ్స్ క్లోజ్ చేయడము, మేము బయటికి పోవడము, లోపల రావడం కూడా ఇబ్బంది మాకు. మా డ్రైనేజ్ పైప్స్ పగిలిపోయినాయి, ప్లస్ వాటర్ పైప్స్ పగిలిపోయినాయి. వాటర్ కష్టమవుతుంది. డ్రైనేజ్ కలిసి వస్తుందంటారా? వాటర్ డ్రైనేజ్ అసలు కలిసి కాదండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్స్ ఏవైతున్నాయో అవన్నీ పగలగొట్టేసింది ఈ పైప్ వేయడం కోసం. ఆ పగలగొట్టడంతో ఇప్పుడు ఉండే డ్రైనేజ్ అంతా రోడ్ల మీదకి దాని మీదకే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతా ఇదంతా ఎట్లా వస్తుంది. దానికి మెయింటెనెన్స్ లేదు. జిహెచ్ఎంసీ కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా ఏ రకమైన మెయింటెనెన్స్ లేదు. వాళ్ళు రావడం కానీ క్లీన్ చేయడం కానీ అటువంటిది ఏం పట్టించుకోరు. ప్లస్ వాటర్ లైన్స్ ఏవైతే మున్సిపల్ వాటర్ లైన్స్ ఉన్నాయో అవి కూడా బ్రేక్ అయిపోయినాయి. మొత్తం బ్రేక్ అయిపోయినాయి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో టెంపరీగా వర్క్ చేస్తారు. ఈవెన్ మీరు అన్నట్టు పొల్యూటెడ్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాటర్ ఇక్కడే వాటర్ పైప్ ఉంది, మంచినీటి వాటర్ పైప్, పైన మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ ఉంది. సో ఈ డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది, టీసీ హాస్టల్ నుంచి వస్తుంది, బయట నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ పోతలేదు, ఇక వేలేదు దానికి. అంతే, ఇంట్లో స్నానం చేస్తే అంతే వీధికి రావడమే తప్ప, లేదంటే ఇంట్లో చౌక అయిపోతుంది. వాష్రూమ్ పోతే ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన చర్యలు తీసుకోవడం జరగడం లేదు గత కొన్ని నెలల నుంచి కూడా. ఎందుకంటే ఈ వర్క్ అనేది టైంకి కంప్లీట్ చేస్తే కొన్ని రోజులు భరించవచ్చు, మన కోసం చేస్తున్నారు కదా. అప్పుడు వర్షాలు బయట బాగా మునిగినప్పుడు రోజు వచ్చి పరామర్శించడానికి వచ్చారు కదా నాయకులు. మరి నాయకులు ఏముందండి, ఆ టైంకి వచ్చి పరామర్శించి ఒక 5 ప్యాకెట్లు ఇచ్చి, బియ్యం ప్యాకెట్లు అవి ఇచ్చి పోవడం జరిగింది తప్ప ఎవరు కూడా సీరియస్. మేము ఇప్పటి వరకు 100 సార్లు వాళ్ళ దగ్గర పోవడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది, పేపర్లు కూడా చాలాసార్లు ఈ సమస్యల గురించి పేర్కొనడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు కూడా స్ట్రింజెంట్ యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరగట్లేదు. సో మరి బ్యాక్ వాటర్ కూడా ఇక్కడ వస్తుంది. బ్యాక్ వాటర్ అవునండి, బ్యాక్ వాటర్ ఇప్పుడు చెరువు లెవెల్ ఎక్కువ ఉంది, ఈ లెవెల్ తక్కువ ఉంది. చెరువులో నీళ్ళు మొత్తం నీళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కట్టిన బాక్స్ డ్రైనేజ్ నుంచి కూడా మొత్తం నిండిపోయి పైకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. అంతా ఓపెన్ ఉంది కదా, ఎక్కడ డౌన్ ఉంటే అటు వాటర్ పోతుంది. దీనివల్ల ఏమైపోతుంది, ఆరోగ్య సమస్యలు కూడా బాగా వెళ్ళిపోతుంది. సో మీ మెయిన్ రోడ్ ఇదేనా? మరి అప్రోచ్ రోడ్ ఇదే, ఇంకా మాకు వేరే రోడే లేదు. ఇదిగోండి మాకు డెడ్ ఎండ్ అది.
కాలనీకి డెడ్ ఎండ్ అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే. ఇక్కడ నుంచి పోవడానికి లేదు, చూడండి ఇక్కడ ప్రొబేషన్, ఇక్కడ నుంచి కూడా పోవడానికి లేదు. ఆ ముందు పోతే అక్కడ పైపులు అది 2 నెలల పైన అయిపోయింది అది తవ్వి అట్లా. ఇంకా మాకు వేరే తవ్వలేదు. ఇప్పుడు ఈ పక్క నుంచి ఇట్లా ఈ చెరువు కట్ట ఏదైతే బండు ఏర్పాటు చేస్తున్నారో ఇప్పుడు దాని నుంచి పోవడం రావడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఎవరు రావట్లేదా? ఇది చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అనిపిస్తలేదు. చాలా రోజులు అయిపోయింది. రోజు రోజుకి వాటర్ పెరిగిపోతున్నాయి. ఫోటోలు చేసి అన్ని చేసి చేస్తున్నారు, వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, రావట్లేదు. దోమల పరిస్థితి విపరీతం, దోమలు అయితే విపరీతం. దోమల ఒకటే కాదు, వాసన కూడా, స్మెల్, వాసన. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు. పిల్లలు ఉన్నారు చాలా మంది, ఇవ్వండి ఇక్కడ పక్కనే ఉన్నారు, అందరి నెల పిల్లలు ఉన్నారు. పిల్లలకు జ్వరాలు రావడం కానీ ఇంకోటి కానీ విపరీతంగా జరుగుతుంది. నిర్లక్ష్యం అధికారులు, చాలా నిర్లక్ష్యం ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉంది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కూడా లేదండి. చెప్పండి. డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు. ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఓవర్ఫ్లో అవుతుంది, దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా లేదు. వర్షాలు పడ్డప్పుడైనా ప్రతి ఇప్పుడు తవ్వినప్పుడే ఎక్కువ ఉందండి. అసలు కోఆర్డినేషన్ లేదు. వాళ్ళకి సపరేట్గా వేరే లైన్ వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేద్దామనే ఆలోచన కూడా లేదు. ఎక్కడిదక్కడ అలా వదిలేశారు. అంటే మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తి? అవునండి. సో అదేమన్నా ప్రాబ్లం ఉందంటారా? ఏమన్నా అది ప్రాబ్లం అంటే ఒకసారి వచ్చి చూశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా దాని మీద యాక్షన్ ఏం లేదు. మరి మీరు ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేని కలిసారా స్పెషల్గా? ఎమ్మెల్యే ఈ విషయంలో ఎమ్మెల్యే కూడా కలిసాం మేము. ఈవెన్ ఈ FTL ప్రాబ్లం కూడా చెప్పారు, దాని గురించి కూడా మాట్లాడాము. అది అసెంబ్లీలో పెట్టి మేము అది FTL మాట తీసేస్తాము, డెవలప్మెంట్ కూడా వస్తుందండి. అది ఏం డెవలప్మెంట్? ఈ డెవలప్మెంటే రావట్లేదు. సో ఎన్ని కుటుంబాలు ఇక్కడ దాదాపు ఫ్లాట్లకి అన్ని కలిపితే దాదాపు 2,000 పైన ఉంటారండి. 200 ఫ్యామిలీస్ వరకు ఇక్కడ ఉంటారండి. ఏంటంటే మేనేజ్మెంట్ ప్రాబ్లం లేదు, యాక్షన్ సరిగా తీసుకోవట్లేదు. GHMC వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఏమంటారంటే అది కాంట్రాక్టర్ చూసుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన వరకు మా పని కాదంటున్నారు. సాయంత్రం పూట పోగు కొడుతున్నాం అని కూడా చెప్తుంది ప్రభుత్వం. ఎక్కడ వస్తున్నారండి? ఎక్కడ ఏం రావట్లేదు, పోగు కొట్టట్లేదు, మందు ఏమి మస్కిటో పెద్దగా అంటారు, ఎవరు చేయలేకపోతున్నారు. సో కాలనీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం. మరి ఎక్కడ చిన్న దోమల పిల్లలు గుడ్లు పెట్టినా కూడా మందు చల్లుతున్నాం అని అధికారులు కూడా చూపెడుతున్నారు కదా. మరి సార్ ఇప్పుడు కాలనీలో ఆల్మోస్ట్ డెంగ్యూ కేసెస్ నియర్లీ 10 to 15 కేసెస్ ఉన్నాయి ప్రెజెంట్. ఓకే. ఒకటే ఆలోచించండి, ఒకవేళ వీళ్ళు సరిగ్గా పని చేసుకుంటే ఈ వ్యాధికి ఎందుకు గురవుతాం? ఇటువంటి పరిస్థితుల్లో మేము హుక్కారుకు మీడియాని అప్రోచ్ కావడం జరుగుతాం. ఒకటి SNDP వారికి ఏదైతే ఉన్నదో GHMC వారికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఓకే. వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వర్క్ ఆర్డర్ ఏముందో మాకు తెలియదు. GHMCని కాంటాక్ట్ అయితే టోటల్ వర్క్ ఆర్డరు ప్రతి విషయంలో కూడా ఏది డ్యామేజ్ అయినా కానీ SNDP వరకు వాళ్ళే చేయాల్సి వస్తుంది. మాకు సంబంధం లేదు దానికని బ్లైండ్గా వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే కాంట్రాక్టర్ని అడిగినప్పుడు మరి తూతుమంతరుగా పనిచేసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటే ఆలోచన చేయండి, మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పంపాలి? డ్రైనేజ్ పైప్ లైన్ టోటలీ డెమలిష్డ్. ఓకే. ఇక్కడ కూడా డ్రైన్ పైప్స్ అనేది ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా లేవు. ఇండ్ల ముందు మరి వరద ప్రవహిస్తూ ఉన్నది. రెండోది ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా మరి వర్క్ చైనేజ్ వైజ్గా స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ జరుగుతూనే ఉన్నది, అక్కడ దూవడం జరిగింది, అక్కడ ఇన్కంప్లీట్, ఇక్కడ ఇన్కంప్లీట్. ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో నువ్వు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు యూ మస్ట్ టేక్ ద ప్రీ ప్లానింగ్. మరి ఇప్పుడు వేలేదు. మీరు ఆలోచించండి, రెసిడెన్స్ బయటకు వెళ్ళాలంటే ఎంత కష్టం. వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ పిలుచుకోవాలన్నా ఎక్కడ నిలబడుతుంది, అక్కడ వరకు ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఇప్పుడు మీరు రోడ్డు కండిషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. మీరు అన్నారు స్మోక్ అని. స్మోక్ గురించి ఒకసారి అంటే నెలకు ఒకసారి విజిట్, వాళ్ళని గట్టిగా మేము బాబు మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే వాళ్ళు ఒకటే మాట అంటారు, నాకు ఏరియా అయ్యేసరికి మొత్తం కవర్ చేయాలి, నాకు ఎప్పుడు కానీ సీరియల్ ప్రకారమే రాగలుగుతాం కానీ మీరు చెప్పినట్టుగా రాలేమని మేము సమాధానం చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా
మానవ రైట్స్, హ్యూమన్ రైట్స్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయా లేదా, ఏ ప్రభుత్వ అధికారులే కానీ ప్రభుత్వ నాయకులు లోకల్ నాయకులే కానీ స్పందించడం లేడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. కనుక ఏంటంటే కార్పొరేటర్ అనండి లేదా ఎమ్మెల్యే గారు అనండి ఇంకెవరన్నా అనండి, ఇక్కడ ఉన్న స్థానికమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద స్పందించాల్సిన వారు మరి ఎంతవరకు వారి కాలనీ పనిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు గుండెల మీద చేసుకుని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్తా ఉన్నాం. దాదాపు 15-12 డెంగ్యూ కేసులు ఉన్నప్పటికీ మరి రెస్పాండ్ లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధ? ఈ యొక్క కాలనీలో ఇప్పుడు ఆ కాలనీ మీద లైన్లో రైట్ సైడ్ 2 అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక పోల్ వంగిపోయి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకో పోల్ కింద ఒక ఎలక్ట్రిసిటీ పోల్ కింద మొత్తము ఆ యొక్క మట్టి మొత్తం తీసేయడం. ఓకే ఓకే. ఈ రోజా రేపా పడిపోయే ప్రమాదం ఉంది. పడిపోతే మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై ఎవరిస్తారు? డ్యామేజ్ అయితే ఎంత టైం తీసుకుంటారు? ఏదైనా ప్రాణాలు హాని జరిగినట్టయితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. వీ డు నాట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. వీ వాంట్ ద వర్క్ షుడ్ బి డన్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆర్డర్, ఇన్ ఏ ప్లాన్డ్ వే. క్రమముగా జరగాలని మేము వారికి 100/100% మా సపోర్ట్ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చేయూత ఇవ్వడం అనేది మా బాధ్యత. కానీ మా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. మేము ప్రతిసారి వెళ్ళి మీ వర్క్ ఆర్డర్ ఇవ్వండి లేకుంటే ఇంకోటి అని ఒక కామన్ మ్యాన్ వెళ్ళే పరిస్థితులు లేదు. మరి ప్రతి దానికి మేము లీగల్గా క్వశ్చన్ చేస్తే వర్క్లే ముందుకు పోవు. కనుక ఏంటంటే ప్రభుత్వం ఇది గమనించి మా సమయాన్ని ఈరోజు ఒకరోజు డ్యూటీకి పోకుంటే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు 1 రోజు 2 రోజులు కాదు, నెలల తరబడి మీరు ఈ యొక్క డిలే ఆఫ్ వర్క్ అనే దానికి సమాధానం ఏమని సమాధానం చెప్పగలరు? మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? ఈ డ్రైనేజీ వ్యవస్థ ఈ విధంగా ఉంటే, వాటర్ వ్యవస్థ బ్రదర్ చెప్పినట్టుగా పైపులు పగిలిపోయినప్పుడు 4-5 రోజులు వాటర్ లేదు. మళ్ళీ దాన్ని టెంపరవరీ రిపేరే జరిగింది కానీ దాన్ని కన్స్ట్రక్టివ్గా పర్మనెంట్గా రిపేర్ అనేది జరగలేదు. రేపొద్దున ఎనీ టైం అంటే ఒక్క దగ్గర ఈ విధంగా అయిందని కాదు, అంచలంచలుగా అన్ని చోట్ల జరిగింది, 4-5 చోట్ల జరిగింది. నియర్ ఫ్యూచర్లో మిగతాది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక టెంపరరీగా మేము అడ్జస్ట్ అయినా మరి మెయిన్ వ్యవస్థ వాటర్ కన్నా వాటర్ అంటే సంహో మేము మేనేజ్ చేయగలమేమో, కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేయగలము? దీస్ కాంట్రాక్టర్ ఆర్ ది జిహెచ్ఎంసీ పీపుల్ హ్యావ్ టు బి కమ్ అండ్ టేక్ ద యాక్షన్ అని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు టెంపరవరీ కాంట్రాక్టర్ ఏదైతే అక్కడ గుంతల్లో ఉన్నటువంటి నీళ్ళు తోడేస్తూ ఉన్నాడు, మీ ముందున్నది ఒకసారి బాబు షూట్ చేయండి, ఆ పైప్ ఎక్కడ వదిలేండు చూడండి. ఓకే ఓకే. ఇది అల్టిమేట్గా మళ్ళీ ఇక్కడ వదిలేస్తే ఇవన్నీ ఇక్కడనే వస్తుంది. లేదా జాయింట్ చేసి పైప్ పెడతాడు, అది పోయి మళ్ళీ ఆ యొక్క సెక్టార్లో పోతా ఉన్నది. సో అల్టిమేట్గా ఏంటంటే మాకు ఇక్కడ నుంచి బయటికి పోతలేము, ఇక్కడే ఉన్నప్పటికీ ఏదన్నా పర్మనెంట్ టెంపరవరీగా మరి ఈ యొక్క డ్రైన్ వాటర్ నిలబడకుండా ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి వీలుగా లేదు. రెండోది ఒక ప్లాన్డ్గా చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. త్వరితగతిన సాధ్యమైనంత త్వరితగతిన ఇంకోటి ఏంటంటే ఒక ప్లాన్గా పోయినట్టయితే అందరము హ్యాపీయే. కనుక ఏంటంటే ఈ విషయాన్ని గమనించి ముందుకు పోవాల్సిందిగా మరి ఈ యొక్క మీడియా ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను. సో మరి చిన్నపిల్లల పరిస్థితి, చిన్నపిల్లలు కూడా ఎప్పుడు పట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం అది కూడా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పిల్లల్ని ఎప్పుడు పడినప్పుడు రోడ్ల మీద పంపించలేము, అట్లని చెప్పి ఇంట్లో కూడా ఎక్కువసేపు పెట్టుకోలేము. బయటకు వచ్చారంటే ఇటువంటి అన్హైజెనిక్ వాతావరణంలో వాళ్ళు ఆడుకోవడం కానీ ఏది చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. స్కూల్కి పోవడం కూడా కష్టం అయిపోతుంది. ఆటోలు రావట్లేదు, వ్యాన్లు రావట్లేదు, అసలుకి ఏ రకంగా కూడా వాళ్ళకి వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేది చెప్తలేరు. ఎవరైనా వస్తే వచ్చి విజిట్ చేస్తున్నారు కానీ చేయిస్తామండి అంటారు అంతే. కానీ ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉందా? అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? కాంట్రాక్టర్ వల్ల ప్రాబ్లం వస్తుందా లేకుంటే వీళ్ళ అథారిటీస్ వల్ల ప్రాబ్లం వస్తుందా అనేది మనకు అర్థం కావడం లేదు. కానీ ఇబ్బంది మాత్రం మేము పడుతున్నాం. బయటికి లేనిపోయిన పరిస్థితి, ఎమర్జెన్సీ వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం దానికి ఈ ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించారు. సో గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు నాళాలలో చాలామంది
అకస్మాత్తుగా కూడా చనిపోయిన అవునండి, సందర్భం ఇక్కడే జరిగింది. దాని నుంచి కూడా ఏం వెహికల్ దాని నుంచి ఏం నేర్చుకోలేదంటారా పాటలు? ఏం నేర్చుకున్నారు చూస్తున్నారు కదా. ఏమనంటే మేము వర్క్ మొదలు పెట్టినాం కదా, అవన్నీ తప్పియడం కోసమే ఈ పని మొదలు పెట్టామంటున్నారు. కానీ ఈ పని వల్ల ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మాత్రం వాళ్ళు దాన్ని గుర్తించట్లేదు, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవట్లేదు. సో ఎన్ని నెలలు అయిందంటారు స్టార్ట్? ఇది ఆల్మోస్ట్ 6 months అవుతుంది. 6 months దగ్గర 6 months అయిపోతుంది. ఇప్పటి వరకు ఇంకా వర్క్ ఇంకా ప్రోగ్రెస్ చూస్తే ఒక 30% 40% కూడా కంప్లీట్ కాలేదు. సో మరి మెయిన్గా ఇప్పుడు మొన్న పడ్డ వానలకు కూడా మొత్తం అన్ని నిండిపోయినాయి కంప్లీట్గా. ఇక్కడ నుంచి ఆ గ్రీన్ పార్క్ కాలనీ వరకు అన్ని వాటర్ నిండిపోయినాయి. మళ్ళీ బయటకి ఎక్కడికి వస్తాయంటే ఇక్కడికే వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి కూడా మొత్తం నిండిపోయే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఇంత చిన్న పైపు పెట్టుకొని వాళ్ళు వేస్తే దాంట్లో ఉండే వాటర్ ఎప్పుడు తోడిపోయాలి, వాళ్ళు పని ఎప్పుడు మొదలు పెట్టాలి. మళ్ళీ ఏమన్నంటే వానలు పడుతున్నాయి అంటారు, వానలు పడుతున్నాయి అంటే పని చేయలేరు, లేకుంటే లేబర్ లేరంట. ఇవి సమాధానం కాదు. వాటర్ నీళ్లు వానలు వస్తున్నాయి కాబట్టి పని చేయడం, లేబర్ లేదు కాబట్టి పని చేయడం అనేది సమాధానం కాదు. మరి వాళ్ళకి ఏ మధ్యలో ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి. కానీ మేము మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మొన్న వర్షాలు వచ్చినాయి, డే అండ్ నైట్ మీరు అదే వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ముందుకు వస్తూ ఉంటే జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రం వెరీ ఇమీడియట్గా ఆమె రెస్పాండ్ అయ్యి టెంపరవరీగా ఈ వాటర్ అనేది రోడ్ మీదకి రాకుండా షీ సేవ్డ్ అవర్ లైఫ్ అని కూడా చెప్పచ్చు. హౌ టు అప్రిషియేట్ ఇట్ అండ్ అఫీషియల్స్ ఆర్ వర్కింగ్. మరి మేము వారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కాకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు స్టాగ్నేట్ అయినటువంటి ఈ వాటర్ దోమల బెడ్ లాగా మారుతుందా లేదా, ఇప్పుడు లైవ్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దీని నుంచి హ్యావ్ టు టేక్ ద ఎమర్జెన్సీ ప్రికాషన్స్. ఇప్పుడు ఇదే ఒకవేళ కంటిన్యూ అయినట్టయితే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ డెత్ కేసెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ అవర్ ఏరియా. ఆల్రెడీ 12 cases ఆర్ రికార్డెడ్ ఆర్ బెడ్ రీడన్, డెంగ్యూ వ్యాధితో బాధపడతా ఉన్నారు, వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కానీ కైండ్లీ వెరిఫై అండ్ టేక్ ద ఇమీడియట్ అండ్ యాక్షన్ సో దట్ ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ఫుల్ టు ద మోర్ ఓవర్. ఏంటంటే ఆ లైన్లో కూడా మీరు చూసినట్టయితే వేలేదు, ఇబ్బంది పడుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వడము. కనుక ఏంటంటే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ ప్లాన్గా ముందుకు పోవాలని కోరుతున్నాను. సో ఇదండి మరి ఇక్కడ కాలనీ వాసులు చెప్పినటువంటి విషయం. యాకత్పుర నియోజకవర్గము వైఎస్ఆర్ డివిజన్ శంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలో మరి ఇక్కడ సర్వనగర్ మినీ ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ వాటర్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మురుగంతా కూడా గత 6 నెలల నుంచి కూడా పట్టించుకున్న పాపంలో వరకు నడుస్తున్నప్పుడు కూడా అంతనడక నడుస్తుంది. మరి అక్కడ అధికారులకు మరి అట్లా ఆఫీసర్స్కి కాకపోతే అటు చూస్తే ప్రజాప్రతినిధులకు మరి సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ కూడా కోఆపరేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని, ఈ యొక్క మురికి కాలనీలలో దారి బాగలేక స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని, బయటికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం ఉందని, దోమల బెడద అయితే విపరీతంగా ఉందని, ఇప్పటికే ఇక్కడికి 15 డెంగీ కేసులు నమోదు అవుతున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేయడం అనేది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందని వేడుకుంటున్నారు. ఈ వర్షం త్వరగా కంప్లీట్ చేసి మంచినీటి వాటర్ను, డ్రైనేజీ వాటర్ను అలా రెండు కలిసి వచ్చినటువంటి ప్రమాదం కూడా ఉండటం వల్ల ఎక్కువ మందికి ఇబ్బంది కలిగే విధంగా ఉందని అందరూ ఆలోచించి మాకు న్యాయం చేయాలని తెలియజేశారు. చూస్తూనే ఉండండి విట్నెస్. కెమెరామెన్ అమీర్తో మీ సురేష్ గారు. నమస్తే.